చాలా విచారకరమైనటువంటి సంఘటన, అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. లోపలికి వెళ్ళి మేము చూసాము, షాప్స్ అన్ని అత్యంత నేరోగా, లోపల ఏదైనా ఫైర్ దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఇటువంటి షాప్స్ లో ఇక్కడే కింద వ్యాపారం చేస్తూ చెప్తా ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం 6:16 కొంత ఇక్కడ నుంచి సమాచారం స్థానికంగా జిహెచ్ఎంసి వాళ్ళు ప్లస్ ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే 6:17 ఫైర్ ఇంజిన్ స్టార్ట్ అయ్యి 6:20 ఇక్కడ చేరుకొని కేవలం 3 నిమిషాల్లో ఇక్కడ ఈ ఫైర్ని ఆపటం కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు దీంట్లో పాల్గొని రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసి అందరూ కలిసి ఒక సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్ ఫైర్ మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అక్కడ వరకే కట్టడి చేసి ఆపగలిగినటువంటి కార్యక్రమం చేశారు. ఒకవేళ వాళ్ళు ఆ సమయానికి స్పందించి ఆ ఆపరేషన్ చేయకుండా ఉంటుంటే ఈ ఫైరు ఇంకా ఎన్ని ప్రాంతాలకి, ఎన్ని బిల్డింగులకు వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. నేను వెంటనే స్పందించి దానిపైన ఫైర్ ఇంజిన్ అటువంటి వాళ్ళు కానీ మిగతా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు స్పందించి ఆ తగు చర్యలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేయటం వల్లనే అందులో వాళ్ళు ధైర్య సాహసాలు కూడా లోపలికి వెళ్ళి మంటలు విపరీతంగా ఉంటే కూడా ఒక డిఎఫ్ఓ లోపలికి వెళ్ళి కంట్రోల్ ప్రయత్నం చేస్తే వారు కూడా ఆ స్మోక్కి గురైపోయి ఈరోజు హాస్పిటల్లో వెంటిలేటర్ పైన లేకపోతే ఆక్సిజన్ పైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాస్తవంగా స్థానికంగా శాసనసభ్యులు కానీ లేకపోతే ఇన్ఛార్జి మంత్రి గారు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే నాకు కానీ మిగతా మంత్రులకు కానీ సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరితో అన్ని శాఖలతో మాట్లాడుతూ కాన్స్టాంట్గా రివ్యూ చేస్తూ దీన్ని మానిటర్ చేయబట్టే ఈ యాక్సిడెంట్ని ఇంతవరకే రెస్ట్రిక్ట్ చేయగలిగాం. బట్ భవిష్యత్తులో మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్నీ చేయాల్సిందే. ఆ కింద ఉన్నటువంటి నేరో ఎంట్రన్స్ కానీ ఫైర్ ఎప్పుడైనా పొరపాటు ఇటువంటి జరిగితే ఎస్కేప్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా నాకు చెప్పమని చెప్పారు. కూడా 2-3 రోజుల్లోనే దీనిపైన సీరియస్గా రివ్యూ చేసి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఎటువంటి మొహోటం లేకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పమని చెప్పారు. చెప్తున్నాం కూడా. అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు, హైదరాబాద్ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఈ ఏరియాకు సంబంధించిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావలసినటువంటి ఏర్పాట్లు, వాటిలోంచి బయటపడటానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమి చేయాలో వాటన్నిటినీ స్థానికులు కూడా నేను ప్రజలకి, వ్యాపారస్తులకు కూడా, నివాసం ఉంటున్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా మీకు అటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు 100 సంవత్సరాలు పైబడి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎమోషనల్ బాండేజ్తో ఏమి డిస్టర్బ్ చేయొద్దని మీరు అడుగుతుండొచ్చు. కానీ బట్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలన్నీ చేస్తుంది. దానికి సహకరించవలసిందిగా స్థానిక పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.